సంగారెడ్డి జిల్లా కంది మండలం కౌలంపేట్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి స్వాతి శ్రీశైలం ఘన విజయం సాధించారు. విజయం అనంతరం వారు అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాం. కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం మా పక్షాన నిలబడింది. గ్రామ ప్రజల ఆశీర్వాదాలు మద్దతు నా కృషికి మరింత బలం ఇస్తాయి అని స్వాతి శ్రీశైలం తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాను. అవసరమైతే టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తరువాత గ్రామంలో రోషో నిర్వహించగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వారిపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ మీ సహకారంతో నన్ను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు కోరుకున్న హామీలన్నీ మేము తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. మా గ్రామ ప్రజలకు నాకు అందరు పెద్ద మనుషులు ఏకం చేసి అన్న నేను ఉంటాను, గోపన్నకి కూడా బరిలు ఉన్నా కానీ గోపన్నని డ్రాప్ చేసి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి అయినాక పెద్దలందరూ కలిసి నన్ను నిర్ణయించారు. పార్టీ లేదు, ఇక ఏమి లేదు. కానీ నేను కాంగ్రెస్ పార్టీని కానీ మా విలేజ్ పరంగా అయితే సర్పంచ్ మనం ఏకతాటి మీద రావాలని చెప్పి మా గ్రామ ప్రజలందరూ ఇలా నన్ను ఏకం చేశారు. నువ్వు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇంతకుముందు ఇలా గతంలో ప్రెస్ మీట్లో చెప్పినా, ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్లో చెప్తున్నా. గతం ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నాకు ఇచ్చినందుకు కష్టపడ్డారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి మనిషి నుంచి ఇవాళ ఈ గెలిపయింది. నా అందరి సహకారంతో అందరికీ నేను మా గ్రామ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, అన్నదమ్ములకు, అందరికీ అక్కా చెల్లెళ్లకు పేరు పేరున నమస్కరిస్తూ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఇంతకుముందు కూడా మీకు ఏమన్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇక ఇంతకుముందు ఏమేమైతే చేసినామో బరాబర్ ఊళ్ళ గ్రామ ప్రజలకు ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవి ఎట్టి పరిస్థితుల్లో మా సార్ జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి ఇంతకుముందు లేట్ అయినా తెచ్చి అవన్నీ ఇచ్చిన హామీలు తీసుకుంటా అని చెప్పి అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.